రావిశాస్త్రి గారి పేరిట ఏర్పాటు చేసినటువంటి యువ పురస్కారాన్ని తొలిసారిగా అందుకుంటున్నటువంటి కృష్ణజ్యోతి గారు, చంద్రశేఖర్ గారు, ఈ సమావేశానికి సూత్రధారులుగా ఉన్నటువంటి కుమార్ కూనపరాజు గారు, తాడి ప్రకాష్ గారు, వెంకట సిద్ధారెడ్డి గారు, ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తున్న మహి పెజవాడ గారు, మిత్రులారా, రావిశాస్త్రి గారి రచనా సాగరానికి ముందు మాట రాస్తూ వివినమూర్తి ఆయన్ని మహారచయిత అని పిలిచాడు. బహుశా తెలుగులో ఇటువంటి విశేషణం ఈ ఒక్క రచయితకే దక్కిందేమో. రావిశాస్త్రి తాను చూసిన, మనకు చూపించిన ప్రపంచాన్ని చూపించడానికి తక్కిన భాషా సాహిత్యాల్లో కనీసం 2 రచయితలు అవసరమయ్యారు. తనకి స్ఫూర్తి అని రావిశాస్త్రి పదే పదే చెప్పుకున్న డికెన్స్, ఆ డికెన్సనియన్ వాస్ట్నెస్ అంతటితోటి కూడా ఒక షా వంటి సోషలిస్టు తన కత్తివాదర్ లాంటి వ్యంగ్యం జోడిస్తేనే ఇంగ్లీషు సాహిత్యం తను చెప్పదలుచుకున్నది మనకు పూర్తిగా చెప్పినట్టు అనిపిస్తుంది. ఒక మపాసా వంటి మహోద్రేకితో పాటు మోలియర్ వ్యంగ్యం జతపడకుండా ఫ్రెంచి సాహిత్యం రూపొందనే లేదు. రష్యన్ సాహిత్యానికి చెహోవ్ ఒకడు చాలని చెప్పవచ్చు, కానీ గొగోల్ ఓవర్కోట్ లేకపోతే చెహోవ్ లేడు, కాబట్టి ఆ ఇద్దరూ కలిస్తేనే రష్యన్ సాహిత్యం. అమెరికన్ సాహిత్యానికి వచ్చేటప్పటికి ఒక ఓ హెన్రీ శిల్పానికి, ఒక స్టీన్బెక్ చూసిన దుఃఖానికి, ఒక సింక్లేయర్ వంటి మక్ రేకర్ కూడా కలిస్తే తప్ప అమెరికన్ సాహిత్యం తన ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చలేకపోయింది. కానీ తెలుగులో ఒక్క రావిశాస్త్రి చాలు తెలుగు సాహిత్యం గురించి మరొక పరిచయం అక్కర్లేదు. ఆ మాట గురజాడ అప్పారావు గురించి కూడా అనవచ్చు కదా, అనవచ్చు మీరు. కానీ గురజాడలో లేని రాజధిక్కారం రావిశాస్త్రిలో కనబడ్డమే రావిశాస్త్రికి అదనపు అర్హత. రావిశాస్త్రి ఒక్క తెలుగు వాళ్ళు మాత్రమే చదువుకుంటూ ఉండిపోవలసిన రచయిత కాడు. ఈ మధ్య బుకర్ బహుమతి పొందిన ది టాంబ్ ఆఫ్ శాండ్ చదివినప్పుడు అరే, ఇది మనకి బాగా తెలిసిన శిల్పమే కదా అనిపించింది. ఆమె బహుశా ఆ శిల్పాన్ని క్లారిస్ లిస్పెక్టర్ లాంటి రచయితల నుండి గ్రహించి ఉండవచ్చు, కానీ అది దాదాపుగా రావిశాస్త్రి శైలి. శాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే చెప్పి చూపించడం. ఆయన కథకి నాటకానికి మధ్య తేడా చెప్తూ, కథకి కవిత్వానికి, నాటకం చూపించి చెప్తుంది, కథ కవిత్వం చెప్పి చూపిస్తాయి అన్నాడు. రావిశాస్త్రి గారి మాటల్లో చెప్పాలంటే చెప్పి చూపించడం. రావిశాస్త్రి గారి కథనం ఒక హెర్మెన్యూటిక్స్ ఆఫ్ సోషల్ రియాలిటీ. మనం తత్వశాస్త్ర పరంగా హెర్మెన్యూటిక్స్ ఏజ్లో ఉన్నాము. రావిశాస్త్రి గారిది ఒక హెర్మెన్యూటిక్స్ ఆఫ్ సోషల్ రియాలిటీ, ఒక వ్యాఖ్యాన శైలి. నన్ను అడిగితే దాన్ని పొయటిక్ రియలిజం అంటాను, కవితాత్మక వాస్తవికత. శాస్త్రి గారు కవి. ఆయన రచనలన్నిటిలోనూ ఒక ఆకుపచ్చని పార్శ్వం మనకు కనిపిస్తుంది. అది ఆయన హృదయంలో దాచిపెట్టుకున్న పరదైసు. దాన్ని చూపించడం కోసమే ఆయన అంత సాహిత్యం సృష్టించారు. కానీ ఆ స్వర్గాన్ని మనకి చూపించడం కోసం ఆయన వైతరిని గట్టులంతమ్మటా మన నడిపిస్తాడు. శాస్త్రి గారిని సంస్మరిస్తూ ఈ మధ్య చాలా చోట్ల సభలు జరుగుతున్నాయి, కానీ వాటికి లేని విశిష్టత ఈ సభకి ఉంది. అదేమంటే, ఇక్కడ ఈరోజు శాస్త్రి గారి గురించి మాట్లాడడానికి వచ్చిన వారంతా ఆయన సాహిత్య వారసులు. ఆయన ఏ దారిలో నడిచాడో ఆ దారినే మరింత ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు. ఇటువంటి వక్తలతో 1 గంట 2 గంటల సభ చాలదు. ఒక రోజంతా గోష్ఠి జరగాలి. 6 సారో కథల నుంచి 6 సారా కథల దాకా, అల్పజీవి నుంచి 3 కథల బంగారం దాకా, నిజం నుంచి ఇల్లు దాకా శాస్త్రి గారి రచనా ప్రస్థానాన్ని వివరించడానికి ఒక్కొక్క వక్త కనీసం ఒక్కొక్క పుస్తకం మీద మాట్లాడితే తప్ప ఆ గోష్ఠి పూర్తి కాదు. ఎందుకంటే శాస్త్రి గారిని మనం బాగానే చదివాం అనే ఒక విధమైన కాంప్లసెన్స్లో మనం ఆయన ఏమి రాశాడో దాదాపుగా మర్చిపోయాం. ఆయన ఎంతో విస్తారంగా రాశాడు అనుకుంటాం, కానీ ఆయనలో పునరుక్తి లేదు. రాసిన ప్రతి ఒక్క వాక్యం ఒక సూత్రవాక్యంలాగా సూత్రప్రాయంగా రాస్తాడు. ఉదాహరణకి 1973లో, అంటే ఇప్పటికి 50 ఏళ్ల కిందట విశాఖ పౌర హక్కుల సమితి సభలో అధ్యక్షోపన్యాసం చేస్తూ ఇప్పుడు ఫ్యూడల్ రిచ్, మోడర్న్ రిచ్ కలిసి పాలిస్తున్నారు అన్నాడు. ఆ ఒక్క వాక్యం దానికదే ఒక సోషియాలజీ. రావిశాస్త్రి రత్తాలు రాంబాబు రాసిన రోజుల్లో లంపెన్ అంటూ ఒకటి విడిగా ఉండేది.
సమాజంలో నేరం పేదరికం కలగలిసిన చోట, ఎవరూ చూడటానికి ఇష్టపడని చోట అది వర్ధిల్లేది. కోర్టుల్లోనూ జైళ్లలోనూ హాస్పిటల్లోనూ మాత్రం నలుగురికి కనబడేది. శాస్త్రి గారు లాయర్ కాబట్టి దాన్ని ఆయన చాలా దగ్గరగా చూశారు. 50 ఏళ్లలో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు లంపెన్ మన పాలకవర్గంగా, మన మార్కెట్గా, మన మీడియాగా మారిపోయింది. ఒక మామూలు మనిషి, ఒక అర్భకుడు అనుకోకుండా క్రిమినల్గా మారగానే అతడికి సెలబ్రిటీ స్టేటస్ దానంతా అదే ఎలా వస్తుందో మన నరేంద్ర ఈ మధ్య ఒక నవల కూడా రాశాడు. కొండ కింద కొత్తూరు అని ఒక నవల రాశాడు ఆయన. ఇది శాస్త్రి గారు కూడా ఊహించలేని వికృత స్వరూపం. మానవుడి హిస్టరీ షీట్ చాలా కంగాళిగా ఉందని ఆయన ఒక చోట రాశాడు. కానీ ఆయన మనిషిని నమ్మాడు. రాజు మహిషిలో ఒక మాట రాస్తాడు, దైవం, న్యాయం, ధర్మం, సత్యం అన్నీ కూడా మనిషి నిలబడితేనే నిలబడతాయి, వాటి కోసం మనిషి నిలబడితేనే అవి నిలబడతాయి అని. అటువంటి మనిషి మరొక మనిషితో, అటువంటి మనుషులు మరికొంతమందితో, ఆ పైన చాలామందితో కలిస్తే ఈ ప్రపంచం తప్పకుండా బాగుపడుతుందని ఆయన నమ్మాడు. 1991లో ఒక ఆయన్ని బీదాబిక్కి జనం మీద రచనలు అవార్డుల కోసమే, వారి జీవితాల్లో మార్పులు సాధించడానికి కాదు, ఏమంటారు అని అడిగితే ఆయన ఇలా చెప్పాడు, వ్యక్తిగతంగా నేను అవార్డు కోసం రాశానని అనుకోవడం లేదు, బీదజనం కత్తిపుచ్చుకుంటే బాగుపడతారు కానీ కథల వల్ల కాదు. అటువంటి ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, తిరుగుబాట్లు ఉవ్వెత్తున చెలరేగిన కాలంలో ఆయన జీవించాడు. వాటిని 2 చేతులా స్వాగతించాడు. ప్రభుత్వం గురించి, రాజ్యం గురించి, పాలనా యంత్రాంగం గురించి ఆయనకు చాలా స్పష్టత ఉంది. ప్రజలు కావాలని తిరుగుబాట్లు చేయరు, కానీ ప్రభుత్వాలు వాటిని కావాలని నడిచేస్తాయి అని ఆయన పదే పదే చెప్పాడు. 1988లో ఇచ్చిన ఒక ప్రసంగంలో ఆయన ఒక కథ చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, ఈ మధ్య ఒక జాతక కథ గురించి ఎవరో చెప్పారు. రాజు మంత్రి ఉంటారు. రాజు గృహంలో ఉంటాడు. ఒక కుక్క గృహం ముందు అరుస్తూ ఉంటుంది. అది ఎందుకు అరుస్తోందని మంత్రిని అడుగుతాడు. ఆకలేసి అరిచిందని మంత్రి చెబితే అన్నం పెట్టమంటాడు రాజు. సరే పెడతారు. అయినా మళ్ళీ అరుస్తూ ఉంటుంది. ఎందుకు అరుస్తోందని రాజు మళ్ళీ అడుగుతాడు. దాని ఆకలి తీరిందట కానీ లోకం ఆకలి తీరలేదటండి అని. మరింకెందుకు, అయితే దాన్ని చంపించేయండి అంటాడు రాజు. ఈ స్పష్టత ఆయన సాహిత్య సారాంశం. ఇంకో మాట కూడా చెప్పాలి. ఒక మనిషిలో ఉండే బలహీనతలకి రావిశాస్త్రి మినహాయింపు కాదు. పైగా వాటి పట్ల ఆయనకు చాలా జాగరూకత ఉంది. తనలోని అంతర్వైవిధ్యాల వల్ల తాను ఆ ఉద్యమాల్లో నాయకత్వ స్థానంలో ఉండడం తప్పనిపించినప్పుడు ఆ మాట కూడా ఆయన బహిరంగంగా చెప్పాడు. జీవితానికి ఆ కొసన పాలకులు, ఈ కొసన పీడితులు ఉన్నారని, మధ్యలో ఉన్న మధ్యతరగతి వాళ్ళ విప్లవాత్మకతని అంతగా నమ్మలేమని, అందులో తాను కూడా ఉన్నానని, మనమంతా ఒట్టి ఫీలింగు గాళ్ళమని ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు. శామ్యూల్ జాన్సన్ బాస్వెల్తో చెప్పాడట, ఈ ఫీలింగు గాళ్ళు దే జస్ట్ పే యూ బై ఫీలింగ్ అని. దే జస్ట్ పే యూ బై ఫీలింగ్ అని. విరసం నుంచి రాజీనామా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఈ మాటలే చెప్పాడు. మనం రచయితలం, దాదాపుగా మధ్యతరగతి చెందిన వాళ్ళం. మనం ఒట్టి ఫీలింగ్ పీపుల్గా మిగిలిపోకుండా ఉండడానికి మనం నిజంగా చేయవలసిన కృషి చేస్తున్నామా? ఈ ఇన్స్టాగ్రామ్ యుగంలో వ్యాపించవలసిన సకల దౌర్భాగ్యాలు శరవేగంతో కాదు, సైబర్ వేగంతో వ్యాపిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఒకరినొకరం విమర్శించుకుంటున్నాం. మనం కూడా ఆ గుంపుతో కలిసి ఒకరినొకరం ట్రోల్ చేసుకుంటున్నాం. మనలో వైరుధ్యాలు ఉండడం తప్పు కాదు, అవి మనం మనుషులమని మనకు తెలియజేసే ఒక గుర్తు. మన వైరుధ్యాల మీద, మన అవగుణాల మీద మన స్వీయ విమర్శ మనం చేసుకుంటూనే కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. మనలాంటి ఎన్ని గొంతులు కలిస్తే, ఎంత సత్వరం కలిస్తే, ఎంత సకలంగా కలిస్తే ఈ ప్రజలు వినవలసింది వినగలుగుతారు. బహుశా మన బాధ్యతని మనం గుర్తు చేసుకోవడం కోసమే ఈనాడు ఈ సభ జరుపుకుంటున్నామని భావిస్తున్నాను.